బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపిన కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. టీవీకే అధినేత విజయ్ ఢిల్లీలో సిబిఐ అధికారుల ముందు విచారణకు హాజరు కానున్నారు. గతేడాది జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిబిఐ విజయ్ కు నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ విచారణకు హాజరయ్యేందుకు విజయ్ నిన్న రాత్రి తన ముఖ్య అనుచరులతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి సిబిఐ విచారణకు హాజరయ్యేందుకు గాను టీవీకి అధినేత విజయ్ వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి సిబిఐ విచారణ ఎదుర్కోబోతున్నారు విజయ్. దానికి సంబంధించి ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు ముఖ్య అనుచరులతో కలిసి. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుత టీవీకే పార్టీ అధినేత హీరో విజయ్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. అయితే కరూరు తొక్కిసలాట ఘటన 2025 సెప్టెంబర్ 27 జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ విచారణకు ఆదేశించింది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలోనే విజయ్ను సిబిఐ విచారిస్తుంది. గత 2 నెలల క్రితమే జనవరిలోని 2 సార్లు సిబిఐ విజయ్ను విచారించింది. మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో 10వ తేదీన సిబిఐ నోటీసులు జారీ చేసింది. 15వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ. ఈ నేపథ్యంలోనే సిబిఐ నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఇటు విజయ్తో పాటు పార్టీ నేతలు కూడా కొంతమంది ఢిల్లీ చేరుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఇక ఈ రోజు ఉదయం 11 గంటల తర్వాత ఇటు సిబిఐ కార్యాలయానికి వెళ్లి ఇటు సిబిఐ అధికారుల ముందు విజయ్ విచారణకు హాజరు కాబోతున్నారు. అంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఒకవైపు పర్మిషన్ తీసుకుంది, కొంతమందికి పర్మిషన్ తీసుకున్నారు, ఎక్కువ మంది వచ్చారు. అందులోనూ విజయ్ కూడా లేట్ గా ఈ ర్యాలీకి హాజరు కావడంతోనే ఒక్కసారిగా తమ అభిమాన నేతను చూసేందుకు అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ, మరోవైపు అభిమానులు కానీ వారందరూ కూడా ఒక్కసారిగా తొక్కిసలాట అంటే తోపులాట జరగడంతో తొక్కిసలాట చోటు చేసుకుని దాంట్లో 41 మంది చనిపోయారు. దాదాపు 50 నుంచి 60 మంది వరకు కూడా గాయాల పాలయ్యారు. ఈ 41 మంది చనిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అయితే విజయ్ మాత్రం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంటే స్థానిక రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ కమిటీ అనేది పారదర్శకంగా విచారణ జరగదు కాబట్టి సిబిఐకు విచారణను అప్పగించాలంటూ కూడా విజయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం సిబిఐ విచారణకు ఆదేశించింది. దానిలో భాగంగానే విజయ్ తో పాటు ఆ రోజు వ్యాన్ నడిపిన డ్రైవర్ కానీ, మరోవైపు కార్యక్రమానికి సంబంధించిన కోఆర్డినేటర్స్, పార్టీ నేతలు, కార్యదర్శిని అందరినీ కూడా చాలా వరకు అందరినీ విచారించిన తర్వాత మళ్ళా విజయ్ కు నోటీసులు జారీ చేసింది. విజయ్ కూడా సుదీర్ఘంగా విచారించింది. విజయ్ నుంచి పలు కీలక అంశాలకు సంబంధించి ప్రశ్నలు సంధించినట్టు కూడా తెలుస్తోంది. తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఎందుకు మినిమం నిబంధనలు పాటించలేదు అనే అంశాలపై విజయ్ ను ప్రశ్నించినట్లు కూడా తెలుస్తోంది. కానీ ఇప్పుడు త్వరలోనే తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఒక వారంలోనే షెడ్యూల్ కూడా విడుదల కాబోతుంది తమిళనాడుకు సంబంధించి. కానీ ఈ సందర్భంలో విజయ్ ను పలుమార్లు సిబిఐ విచారణ పేరుతో ఇబ్బందులు గురి చేస్తున్నారు, పార్టీ కార్యక్రమాలు పాల్గొనకుండా, ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఇబ్బందులు గురి చేస్తున్నారు అనేది ప్రధానంగా టీవీకే పార్టీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ తొక్కిసలాట ఘటనకు సంబంధించి వివరణ ఇవ్వాలి కాబట్టి ఇటు విజయ్ చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన నేపథ్యంలోనే సిబిఐ మరోసారి విజయ్ విచారణకు పిలిచింది. దానిలో భాగంగా ఈ రోజు విచారణకు హాజరు కాబోతున్నారు. అయితే ఈ విచారణలో ఎటువంటి అంశాలను ప్రధానంగా విజయ్ వారి ముందు వెల్లడించబోతున్నారు, ఇటు సిబిఐ కూడా ఎటువంటి ప్రశ్నలు సంధించబోతుంది అనేది కూడా చూడాల్సింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ తమిళనాడులోను రాజకీయ వర్గాల్లో కూడా విజయ్ సిబిఐ విచారణకు సంబంధించి మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.